కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతన్నరా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ముగ్గురు మొఖం పొద్దుగానే లేచి మందు కొట్టడానికి వచ్చాము. మా ఊరిలోని పల్లె ప్రశాంత్ అనే వ్యక్తికి మందు కొట్టడానికి వచ్చాము. మేము ఇంకా ముఖం కడుక్కోలేదు. ఇదే మేము మందు కొట్టవలసిన పొలం. అక్కడ ప్రశాంత్ అన్న మొత్తం కూడా వరిని చేస్తున్నాడు. ఇదిగో మీ ఇద్దరం అయితే మాత్రం మొట్టమొదటిగా ఈ డ్రమ్మును తీసుకొని పొలం మధ్యలోకి వెళ్తున్నాము. డ్రమ్మును తీసుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో ఒకసారి మీరు చూడండి. అక్కడ వెనకాల వస్తుంది వాళ్ళ అమ్మ. నేను పడిపోయాను, మళ్ళీ పోతున్నాము. అయితే మధ్యలో ఈ డ్రమ్ వదిలేసి నన్ను ఒక్కడనే తీసుకురమ్మన్నాడు. అందుకే నేను ఇలా చూడండి ఒకసారి ఎంత తండ్రట పడుతున్నాను. అలాగే అగ్రికల్చర్ ఎలా పండించాలో, అలాగే ఈ కొత్త పరికరం ఎలా నడుస్తుందో మీకోసం చెప్పడానికి ఇదిగో మోటారు తీసుకొని వెళ్తున్నాను. ఈ మోటారు ఎలా నడుస్తుంది, ఎలా వరికి మందు కొట్టవచ్చు, 1 లీటర్ మందుతోని 2 ఎకరాల పొలంని మందు కొట్టవచ్చు. ఇదిగో ఇదే మోటారు, ఇదిగో ఇది పైపు, ఆ పక్కన ఉంది డ్రమ్ము, ఇదిగో ఇవి కనిపిస్తుంది మొత్తం కూడా ఒక 2 ఎకరాల బిట్టు. ఆ పైపు అందులో వేస్తే ఒక పైపు నుంచి వెళ్ళి వాటర్ మందు వస్తుంది. ఇంకో పైపు అనేది ఎక్స్ట్రా అన్నట్టు. ఇదిగో ఇదే అందులో వేసేసాను. అయితే ఇది దేనితోని నడుస్తుందని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఇది 1 లీటర్ పెట్రోలు అందులో పోసుకుంటే మనకు ఒక 2 ఎకరాలకు పెట్రోల్ మొత్తం వస్తుంది. ఇప్పుడైతే నేనైతే ఆ పెట్రోల్ని అందులో పోస్తున్నాను. చూడండి, మూత ఇప్పి అందులో పెట్రోల్ పోస్తున్నాను. అలా పెట్రోల్ పోసుకోవాలి. ఆ పెట్రోల్లో ముఖ్యంగా మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటేనే మనకు ఇంజన్ అనేది సరిగా పనిచేస్తుంది. మిస్ కాకండి ఆయిల్ పోసుకోవడం మాత్రం. ఇదిగో ఇదైతే మిత్రులారా, ఇదైతే ఒక మిషన్. ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నది అది ఆన్ ఆఫ్ ఒకటి. అది కిందిదేమో బ్లాక్ కలర్ రేస్ బటన్, రెడ్ కలర్దేమో ఆన్ బటన్. ఇప్పుడు చూపించిందేమో అది ఇలా లాగితే స్టార్ట్ అవుతుంది. అలాగే దానికి పైపు కూడా ఫిట్ చేసుకోవాలి. అది పైపు అలా ఫిట్ చేయాలి. పానర్ ఉంటే పానర్, లేకపోతే చేత్తో నేను కూడా ఫిట్ అయిపోతుంది. ఇప్పుడైతే మీరు చూస్తుంది మొత్తం పైపు అన్నట్టు. మాకు ఎక్స్ట్రా పైప్ పట్టింది. అందుకే మేము మా దగ్గరలో ఉన్న హుజరాబాద్ హోల్సేల్ షాప్కి పోయి ఈ పైపుని తెచ్చుకున్నాము. ఇప్పుడు మడి మొత్తం సాపాము. ఎక్స్ట్రా పైపుకు ఇంకో ఎక్స్ట్రా పైపు కలిపి దానికి కనెక్షన్ ఇచ్చాము. ఇదిగో చూడండి. ఇప్పుడైతే మొత్తానికి మేము మా దగ్గరలో ఉన్న రైతు డిపో దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నాము. ఇదిగో చూడండి, ఇదిగో మందులు కలుపుతున్నాము. 1 వాటర్ ml తీసుకొని కలిపాము. ఇదిగో మందు. ఈ పరికరాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా సులువుగా ఉంటుంది. అదిగో చూడండి, అందులో వాటర్ కొద్దిగా ఇంకో కొద్దిగా మందు పోసాము. అదిగో ఇదొక మందు, ఇదొకటి మాత్రం అయిపోయింది. ఇప్పుడు ఇంకో అనదర్ మందు తీసుకున్నాము. చూడండి, ఇంకో వాళ్ళ అమ్మ మాత్రం కొడలతో కలుపుతుంది. అట్లా కలపొద్దని చెప్పి మేమే మళ్ళా చేతితో కలపడం జరిగింది. చూడండి, అది గ్రీన్ కలర్, ఎల్లో, మొత్తం బ్లూ కలర్లో వచ్చింది మందు మొత్తం. అది 1 బాటిల్, అది 1 లీటర్ పోయాలి. ఇది 1 లీటర్ పోసి మిక్సింగ్ చేసి ఆ డ్రమ్ములో పోసి కొట్టడమే. ఇక పోస్తుంది. ఆ డ్రమ్లో వేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రమ్లో నీళ్లు తెచ్చుకుంటున్నాము మోటార్ కాడ నుంచి వెళ్ళి. ప్రశాంత్ అన్న అయితే మాత్రం మొత్తం తడిసిపోయిండు, బిందెల పట్టుకొని వస్తున్నాడు. పక్క పంట ఉన్నది వాళ్ళ అమ్మ. మొత్తం అందులో డ్రమ్లో పోసేసారు. ఆ డ్రమ్ము మొత్తం నింపితే ఒక 2 ఎకరాలకు వస్తుంది. మందు కూడా వస్తున్నాడు చూడండి, వస్తున్నాడు. వెనుక వాళ్ళ అమ్మ చూడండి ఎట్లా ఆశ్చర్యపోయి చూస్తుంది, నా కొడుకు వ్యవసాయం చేస్తుండని చెప్పి. అది 1 మందు చూడండి, అలా మందు పోసుకోవాలి. అలాగే అది పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక మందు వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత పైపు పక్క పొంటి వేసుకొని వాటర్ పోయడానికి మళ్ళీ పోతున్నారు ఇద్దరు. ఇది మిషన్, ఇది పరికరము. అలాగే మనమైతే పైప్ అయితే దాపుకున్నాము. మోటార్ అయితే రెడీ అయిపోయింది. ఇక మందు కొట్టడానికి సిద్ధమే. ఇంకొకసారి మళ్ళీ వాటర్ పోసుకొని, ఇంకా కొన్ని వాటర్ పోసుకొని మందును కలిపి కొట్టడమే. ఇక నీళ్ళు అయితే పోస్తున్నారు. ఇక దీన్ని స్టార్ట్ చేసి మందు కలిపాను, నేనే కలిపాను మందు.
అయితే కింద అడుక్కు మొత్తం గడ్డల లెక్క పేరుకొని ఉంది. అయితే దాన్ని కట్టబెట్టి ఇలా రుబ్బితే మొత్తం కరిగిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే మోటార్ స్టార్ట్ చేసేద్దాము. చాలా మంచి ఇగో మనోడైతే ఒకసారి టెస్టింగ్ చేస్తున్నాడు ఎలా పోస్తుందని చెప్పి. అగో ఒక అలా అందులో ఆ నాజిల్ అంటారు దాన్ని ముంగటున్నది. అందులో ఒక 3 టైప్స్ 2 టైప్స్ ఉంటాయి. అదిగో చూడండి అలా ఇక్కడికి దగ్గర దగ్గర ఒక 20 మీటర్లు 30 మీటర్ల దాకా కొడుతుంది అది. దానికే కింద రేస్ బటన్ ఇదివరకు దాకా మీకు చూపించాను కదా, బ్లాక్ కలర్ది రేస్ బటన్, ఒకటి రెడ్ కలర్ది ఆ బటన్ ఉంటుంది. ఇంకో మేమైతే ఇక ఆలస్యం చేయకుండా పైప్ని దానిలోకి తీసుకొని వెళ్తున్నాము. ఒక చేతిలో సెల్లు, ఇంకో చేత పైపును మొత్తం పొలం మధ్యలో వేసుకొని కొడుతున్నాము. మనోడైతే చూడండి ఆలస్యం చేయకుండా మందును ఎలా కొడుతున్నాడో, పంట పొలానికి ఎలా పడుతుందో చూడండి. స్నో కాదు, మస్తు చాలా బాగా పడుతుంది. ఈ పరికరాన్ని మీరు కూడా మీ దగ్గరలో ఉన్న షాప్లోకి వెళ్ళి తీసుకోండి, చాలా బాగుంది. మొత్తం కూడా ఒక మడిలో ఉండి మొత్తం కూడా కొట్టవచ్చు. అక్కడ నుంచి ఆ కొస నుంచి ఈ కొస వరకు మొత్తం కూడా ఎలా పోతుందో చూడండి. మస్తు దూరం అంటే దూరం పోతుంది. మన వెనక పైపు పట్టుకొని పోవడమే కథమైన. ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ధనాధన్ తిరుగుతూనే ఉండాలి. చూడండి ఎలా కొడుతున్నాడో మందు. నేనేంది వీడియో తీస్తున్నా అనుకుంటున్నారా? నేను కూడా కొట్టి వీడియో తీస్తాను. ఇగో కొడుతున్నాడు. జై జై. నేనే వెనుక పైపు పట్టుకొని నానా కష్టాలు పడి ఆ పొలంలో దిగబడుకుంటా పడుకుంటా. చూడండి వెనుక పైపు ఎంత అనుకూలంగా ఉంటే అంత తొందరగా కూడా మనం మందు కొట్టడం అంత సులువుగా అయిపోతుంది. నేను కరెక్ట్గా పొలం మధ్యలో ఉన్నట్లయితే అది చుట్టూరా తిరిగి ఒక మనం చేత కొట్టేది ఒక గంట సేపు కొడితే ఒక 10 నిమిషాల్లో ఈ మందు కొట్టడం అయిపోతుంది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కనీసం మేము 4 ఎకరాలకి కనీసం ఒక 30 నిమిషాలు మాత్రమే పట్టింది. నేను చూడండి మలకలు పడకుండా దాన్ని చాలా జాగ్రత్తగా నా భుజాల పైన మోసుకుంటూ ఈ ఒడ్డుకు వస్తున్నాను. ఒడ్డు మీద అయితే వేసాను. అయితే మలక పడింది అనుకోండి, అది మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అక్కడ మనం ఇదివరకు చూపించిన నక్కు కాడ మళ్ళీ అది కనెక్షన్ ఫెయిల్ అయ్యి తెగి మన మందు అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇదే పొలం కొట్టడానికి అయితే కొడుతున్నాము. ఇప్పుడు నేను తీసుకున్నాను, ఇక నేను కొడుతున్నాను. ఇక వీళ్ళ నుంచి కాదని చెప్పి నేనే ధనాధన్ తొందరగా కొట్టాను. నేనే చూడండి రేసు ఫుల్ పెట్టి మొత్తం గట్టిగా మందు పడేటట్టు పొలానికి కొడుతున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇయాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.